నమస్తే, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్. నేను జమీమా. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందా? చెన్నై అఖిలపక్ష సమావేశం స్టాలిన్ పొలిటికల్ అజెండాలో భాగమా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభావంతోనే రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇంకో పక్క చెన్నై సమావేశంలో కరుణానిధి కుటుంబం అన్ని తామే వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు ఈ సమావేశంలో స్టాలిన్, కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ హడావిడి చేయటం కొత్త చర్చకు తావిచ్చినట్లయిందే. ఇంకో పక్క కొత్త నియోజకవర్గాల పునర్విభజనపై నాన్ ఎండిఏ పక్షాలు కూడా చర్చిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అసోసియేషన్ చీఫ్ ఎడిటర్ అయిన రాజుగారు. చెప్పండి, ఈ డీలిమిటేషన్ వార్ చెన్నై, తమిళనాడుని షేక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అంటున్నారా? దీని ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాన్యా దీనిపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోంది? రైట్ జమీమా, మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెన్నైలో ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. చెన్నైలో ఎన్డీయేతర భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుస్తోంది. అయితే వాస్తవంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకని ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది అనేటటువంటి విషయం ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో తమిళనాడుని టార్గెట్ చేసి ఎస్పెషల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క, మరొక తమిళనాడులో డిఎంకేకి ప్రజలతోటి నుంచి ఎక్కువగా నిరసన వ్యక్తమవుతుంది. అంటే ప్రజల్లో ఒక రకంగా వాళ్ళ మీద ఇప్పటికే వాళ్ళ మీద నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి, ప్రజల్లో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో 2026లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా డిఎంకేకి అక్కడ ఓటమి తప్పదు అని భావించారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ విజయ్ ఒక పార్టీ పెట్టాడు, అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి, టీవీకే అనేసి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరోపక్క సనాతన ధర్మం. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో రెండు సెంటిమెంట్లు ఉంటాయి. ఒకటి భాషకి సంబంధించినటువంటి సెంటిమెంట్, అంటే లోకల్గా ఉన్నటువంటి సెంటిమెంట్ ఒకటి. రెండోది వచ్చేసి ఆధ్యాత్మిక సెంటిమెంట్, అంటే సనాతన ధర్మం. ఈ సెంటిమెంట్ ఒకటి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ అంశాలు లేవనెత్తాడో, తిరుపతిలో జరిగినటువంటి వారాహి సభలో, తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో, సో అప్పటి నుంచి కూడా తమిళనాడులో తమకు పవన్ కళ్యాణ్ రూపంలో ముప్పు పొంచి ఉందని చెప్పేసి డిఎంకే ప్లాన్ చేస్తుంది. డిఎంకే దాని మీద ఒక ఇంత హైరాణ పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి తొలుత భాష అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తాడు డిఎంకే అధినేత స్టాలిన్. ఆ తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద హడావిడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే డీలిమిటేషన్ సంబంధించి ఇప్పటికిప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినటువంటి ముప్పు అయితే ఏమీ లేదు వాస్తవంగా. ఎందుకంటే ప్రస్తుతం మనం కానీ చూస్తే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. సో జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి డీలిమిటేషన్ సంబంధించి జనాభాకు సంబంధించినటువంటి గణన జరగాలి. సో ఎప్పుడైతే ఈ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు తీస్తారో, లెక్కలు తీసిన తర్వాత అప్పుడు ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సరిహద్దులను గుర్తించడం అనేది ఆనవాయితీకి వస్తుంది. వాటిని పెంపా లేకపోతే తగ్గించడం అనేటటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా జనాభా గణనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎప్పుడు ఈ జనాభా లెక్కలు ప్రారంభమవుతాయనేటువంటి అంశం మీద కూడా, సెన్సస్కి సంబంధించి కూడా కేంద్రం ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పటికిప్పుడు హడావుడి చేసేసి దాన్ని ఏదో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది, సో దక్షిణాదిలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకం కావాలి, ఏకం కాకపోతే ఉత్తరాది పెత్తనం దక్షిణాది మీద ఎక్కువగా ఉండబోతుంది, బీజేపీ దక్షిణాదిని పాలించబోతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందేందుకు ప్రస్తుతానికి డిఎంకే అధినేత స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే, జగమెరిగిన సత్యమే. ఎందుకంటే అందరూ కూడా అంగీకరించాలి. ఎందుకంటే డీలిమిటేషన్ చేసేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ డీలిమిటేషన్ అనేది మన దేశానికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో పార్లమెంటు స్థానాల సంఖ్య ఎలా తగ్గుద్ది? సో జనాభా ప్రాతిపదికనే గతంలో డీలిమిటేషన్ చేశారు, మరి ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తారు. అయితే ఇలా డీలిమిటేషన్ చేసేటటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ జనాభాకు సంబంధించినటువంటి విషయం జోలికి వస్తే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఈ జనాభాకు సంబంధించినటువంటి సంఖ్య చాలా తక్కువ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే జనాభా తక్కువ ఉంది కాబట్టి మాకు ఇక్కడ
ఖచ్చితంగా సీట్లు తగ్గిపోతాయనేటటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక రకంగా చేస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ముప్పు కాదు అది, ఎందుకంటే ఇంకా కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకోలేదు. జమిలీ ఎలక్షన్స్ వస్తే 2020లో ఎన్నికలు వస్తాయి. సో అప్పట్లోపల దేశవ్యాప్తంగా జనాభా గణన చేసి వెంటనే డీలిమిటేషన్ చేసేసేటటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా తన రాజకీయ ప్రాపకం కోసం, తన ముందున్నటువంటి సవాళ్ళను అధిగమించడం కోసం ప్రస్తుతానికి స్టాలిన్ చేపడుతూ ఉన్నటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఒక పక్క, అలాగే టీవీకేకి సంబంధించినటువంటి విజయ్ ఒక పక్క, మరో పక్క అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత నేపథ్యంలో స్టాలిన్ ఈ రకమైనటువంటి పార్టీలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నాను, పార్టీలో ఒక రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తామని చెప్తారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిఎంకే పార్టీ అనేది ఎప్పుడు కూడా తనకు ఇబ్బంది జరిగిందంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ సెంటిమెంట్ని రాజేస్తూ ఉంటుంది అనమాట. అంటే గతంలో కూడా మనం చూసాం, ఎస్పెషల్లీ అసలు డిఎంకే పార్టీ అనేది అక్కడ ఏర్పడిందే భాషకు సంబంధించి, అంటే హిందీ వ్యతిరేకత మీద ఏర్పడినటువంటి పార్టీ డిఎంకే. అక్కడ ఉన్నటువంటి తమిళ్ని రాజభాషగా గుర్తించాలి, అంతేకాకుండా తమిళ భాషకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, హిందీ భాషకు వ్యతిరేకంగా తమ పార్టీ ఏర్పడిందనేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే 1960లో డిఎంకే అధికారంలోకి రాకముందు, అంటే అప్పటికే ఆ పార్టీ హిందీకి సంబంధించినటువంటి వ్యతిరేక పోరాటం చేస్తూ ఉన్న సందర్భంలో దానికోసమే ఆ పార్టీ ఏర్పడింది. అయితే 1965లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళతో, అలాగే తమిళకి సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది మధ్య గొడవలు జరిగాయి. అందులో దాదాపు 68 మంది 1965లో చనిపోయారనమాట ఆ గొడవల్లో. దాన్ని క్యాష్ చేసుకుని 1967లో డిఎంకే అక్కడ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి హిందీ భాషకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి డిఎంకే ఈరోజు మనం చూస్తున్నాం. అక్కడ దాదాపు 2 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులే ఆ సభలో ఉన్నారు, ఆ సమావేశంలో ఉన్నారు. వాళ్ళే జేఏసీకి సంబంధించిన మెంబర్స్. మరోపక్క డిఎంకే కూడా అదే కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఈరోజు గతంలో ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఇదంతా కూడా కేవలం ఏదో ఒక రకమైనటువంటి మసిపూసి మాయ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి 2026లో జరిగే ఎన్నికలు ఏదో గెలవాలని చెప్పేసి తపన తప్ప, ఇదేదో దక్షిణాది రాష్ట్రాల మీద ఉన్నటువంటి ప్రేమో, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి కుట్రని వెలికితీసేటువంటి ప్రయత్నం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మనం, ఏంటంటే హిందీ భాషకు సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్ 2020 ఉంటుందన్నమాట. ఈ ఎన్ఈపీ 2020లో కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ ఎన్ఈపీ 2020 అనే దాని ద్వారా తమిళనాడు మీద హిందీ భాషని బలవంతంగా రుద్దబోతున్నారు, సో దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా డిఎంకే రెచ్చగొట్టింది. కానీ ఎక్కడ కూడా ఈ ఎన్ఈపీ 2020 ప్లాన్లో ఎక్కడా కూడా ఈ అంశం లేదు. ఏంటంటే అక్కడ చెప్పింది ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన సందర్భంలో కొన్ని అంశాలు లేవనెత్తారు. బహుభాషా విధానం కావాలని చెప్పారు, అంతేగాని ఈ ద్విభాషా విధానానికి నేను వ్యతిరేకం అని కూడా ఆయన ఎక్కడ చెప్పలేదు. అయితే అక్కడ ఏంటంటే ఆ ఎన్ఈపీ 2020 ప్లాన్లో ఏముంది అంటే, హిందీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాతృభాష, దాంతోపాటు ఒక విదేశీ భాష, అది ఇంగ్లీష్ అయినా నేర్చుకోండి, ఫ్రెంచ్ అయినా నేర్చుకోండి, జర్మనీ అయినా నేర్చుకోండి, చైనీస్ అయినా నేర్చుకోండి, మీకు వెసులుబాటు ఉన్నటువంటి ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. దాంతోపాటు జాతీయ భాష అయినటువంటి ఇంకో భాష, అది హిందీనా, తమిళ, లేకపోతే మలయాళమా, లేకపోతే కన్నడనా, లేకపోతే తెలుగా, సో ఎనీ భాషని మీరు నేర్చుకోవచ్చు. అంటే 2 భారత జాతీయ భాషలు, ఒక విదేశీ భాషలో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటే దాని ద్వారా భవిష్యత్తులో రాబోయేటటువంటి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఆ ఎన్ఈపీ 2020 ప్లాన్ని రిలీజ్ చేసింది. కానీ దాన్ని పట్టుకొని వెంటనే స్టాలిన్ హిందీని బలవంతంగా రుద్దబోతోంది, అందులో భాగంగానే ఎన్ఈపీ 2020 ప్లాన్ని విడుదల చేసింది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం చేసి 2026లో ఖచ్చితంగా నేను ఓడిపోబోతున్నాను కాబట్టి అక్కడ గెలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఇప్పటి వరకు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ, అలాగే హిందీ భాషకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కడ కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. జమీమా రైట్. రాజు గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక డీలిమిటేషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మాన్యా ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోందంటారు దీనికి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే సనాతన ధర్మం ఎత్తుకున్నాడో వెంటనే తమిళనాడులో కోసాలు కదిలాయి. అంటే ఇక్కడ ఏంటంటే గతంలో మనం చెప్పేవాళ్ళం అనమాట, అదేదో నాకు జలుబు చేస్తే ఎవరికి తుమ్ములు వచ్చాయి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే వెంటనే తమిళనాడులో రియాక్షన్ వస్తుంది అనమాట. ఇటీవల మనం చూసాం ఆయన పార్టీ ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలకి తమిళనాడులో భారీ ఎత్తున రియాక్షన్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉలికిపాటుకు గురయ్యారు. వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు,
ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఏమి తెలియదు అని చెప్పేసి కొన్ని అంశాలను కూడా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మానియా ద్వారానే ఈరోజు తమిళనాడులో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు అన్ని పార్టీలు అక్కడ కూర్చున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన భుజానికి ఎత్తుకున్నారో, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఒక సనాతన ధర్మ బోర్డు కావాలి, అంతేకాకుండా హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇతర మతాల మీద జరుగుతున్నటువంటి అంశాల మీద వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని అనుసరించి ఎవరి మతాలని వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాలను ప్రేమించుకుంటూ ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని ఆయన తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు మీద ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల గతంలో మనం చూసాం ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మం అనేది ఒక చెడపురుగని, సనాతన ధర్మం అనేది ఒక బ్యాక్టీరియా అని, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని. సో ఆయన రకరకాలుగా మాట్లాడారు, అది కూడా విన్నాం. సో అది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీకి చేడు తెచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి సెంటిమెంట్లు రెండు. ఒక సెంటిమెంట్ వచ్చేసి భాష ప్రాంతీయత, రెండోది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశం అంటే ఆధ్యాత్మికత. సో కాబట్టి ఎప్పుడు ఆధ్యాత్మికత అంశంలో పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేశాడో, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దానికి అట్రాక్ట్ అయ్యారో, అప్పుడు అరేరే మనకు ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆందోళన డిఎంకేకి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే అందుకనే ఇప్పుడు మళ్ళీ భాష అనేది తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ఎన్ఈపిలో 2020లో అది లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా భాష అని చెప్పేసి డిఎంకే చెప్తుంది కదా, వాస్తవంగా కానీ చూస్తే అనేక అంశాలు వెలుగు చూస్తాయి. ఎందుకంటే నిన్న రాజ్యసభలో కూడా అమిత్ షా మాట్లాడుతూ కొన్ని అంశాలను ఆయన లేవనెత్తారు. ఏంటంటే అందులో ఎస్పెషల్లీ నిజంగా తమిళనాడుకి భాషకి సంబంధించినటువంటి అంశం మీదే డిఎంకే అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే, నిజంగా వాళ్ళ ఆందోళన అదే అయితే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. ఏంటంటే గతంలో చాలా సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తమిళనాడుకి సంబంధించి వృత్తి విద్యా కోర్సులు అంటే ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే మెడిసిన్కి సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి కదా. సో ఈ కోర్సులన్నింటినీ కూడా తమిళ్ మీడియంలో నిర్వహించండి అని చెప్పేసి కేంద్రం అనేక సార్లు లేఖ రాసినా సరే కనీసం స్టాలిన్ పట్టించుకోలేడంట. మరి నిజంగా మీకు హిందీ భాష మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి తమిళ భాష మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మరి తమిళ మాధ్యమంలో ఖచ్చితంగా వాటిని నిర్వహించాలి కదా, మరి ఎందుకు నిర్వహించలేదు? సో ఈ అంశము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన చాలా బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఇంకో మాట అన్నాడు ఆయన, డిసెంబర్ నాటికి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి భాషల్లోనే మాతృభాషల్లోనే కేంద్రం వాళ్ళతోటి ప్రత్యుత్తరాలు నడుపుతుందని చెప్పాడు. అంటే ఎంత క్లియర్ కట్గా ఎంత క్లారిటీగా కేంద్రం ఉంది అనే దానికి నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఉదాహరణ. కాబట్టి ఇక్కడ ఏంటి భాష కానీ డీలిమిటేషన్ కానీ ఈ రెండు కూడా డిఎంకే ఓటమికి కారణం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీటిని అస్త్రాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం అక్కడ స్టాలిన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈరోజు సభలో ఇందాక చూసాం మనం, వాళ్ళు జేఏసీ సమావేశంలో డిఎంకే నిర్వహిస్తుంది, దక్షిణాది రాష్ట్రాన్ని కూడా హాజరయ్యి మొత్తం అక్కడ కుటుంబం. ఏం కుటుంబం అది? డిఎంకే అధినేత అయినటువంటి దివంగత కరుణానిధి కుటుంబం అక్కడ ఉంది. ఎవరెవరు ఉన్నారు? ఆయన కొడుకు అయినటువంటి స్టాలిన్, ఆయన ముఖ్యమంత్రి, ఆయన డిఎంకేకి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రెసిడెంటు, ఆయనతో పాటు కనిమొళి అంటే ఆయన సిస్టరు, ఆయనతో పాటు ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్. సో వీళ్ళంతా కూడా కుటుంబం ఉండి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని అదేదో ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది కదా, మనం ఇంట్లో ఏదన్నా ఒక శుభకార్యం నిర్వహిస్తే ఎవరన్నా మనకు గెస్టులు వస్తే ఏ విధంగా అయితే వాళ్ళని రిసీవ్ చేసుకుంటామో, సో ఆ విధంగా అక్కడ ఈ కార్యక్రమం జరిగింది. సరే వాళ్ళు అందులో ఏం చర్చిస్తారు, ఏ అంశాలు వస్తాయి, ఇది ఏమన్నా బల ప్రదర్శన అనేది తర్వాత చూద్దాం. కానీ ఒక కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఖచ్చితంగా దానికి ఒక సందర్భం ఉండాలి, సమయం ఉండాలి. అవన్నీ కాకుండా అసలు ఇప్పుడు ఏ ఆలు లేదు సూలు లేదు అన్నట్టు ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు డీలిమిటేషను, అంతేకాకుండా భాష మా మీద అనవసరంగా రుద్దుతున్నారని చెప్పేసి తీసుకొచ్చి చెప్పడం కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన అయితే తమిళ్లో కూడా కనిపిస్తుంది. జమీమా రైట్. రాజు, ఇప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే అంశాన్ని ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చారో, తర్వాత కరుణానిధి స్టాలిన్ కూడా దీనిపై స్పందించినటువంటి తీరు చాలా విమర్శలు గుప్పించే విధంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలు మీరు చెప్పినట్లుగా సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పుడైతే ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారో వెంటనే తిరుగుబాటు అనేది కూడా ఒక విధంగా వచ్చిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వీరు చేసేటటువంటి ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారో ఇవన్నీ కూడా సర్వత్ర ఫలితాలు ఇస్తాయని అంటారా?
అయితే ఇక్కడ ఒకటి జమీమా ఏంటంటే ఖచ్చితంగా అసలు డీలిమిటేషన్ ఏంటి అనేది అందరికీ కూడా తెలియాలా. ఎందుకంటే ఈరోజు ఏదో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది, ఉత్తరాది పెత్తనం పెరిగిపోతుంది అని చెప్పేసి ఈరోజు మీటింగ్ జరుగుతుంది. అసలు ఏంటి డీలిమిటేషన్? నిజంగా ఇది ప్రజలకి అలాగే దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పటికిప్పుడు జరిగేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా తెలియాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఖచ్చితంగా మనం చర్చించాలి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే ఒక జనాభాకి సంబంధించి ఆ దేశానికి సంబంధించి జనాభా గణన జరిగిన తర్వాత, భారతదేశంలో జనాభా గణన జరిగిన తర్వాత వెంటనే చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సరిహద్దులు అంటే ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని గుర్తించడం. వీటితో పాటు ఏ పార్లమెంటు నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారిగా అంటే ఎస్సీలకి ఎన్ని, ఎస్టీలకి ఎన్ని, ఏ నియోజకవర్గాలు కేటాయించాలి అనేటటువంటి ఒక రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా ఈ డీలిమిటేషన్ ద్వారానే తేలుతుంది అనమాట. కాబట్టి దీనికి కోసము అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తుంటాయి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో 1951లో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు తీశారు. అప్పుడు భారతదేశ జనాభా ఎంతంటే 36,10,00,000 మంది జనాభా ఉన్నారు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసి అప్పట్లో 494 లోక్సభ నియోజకవర్గాలను గుర్తించారన్నమాట. అయితే ఆ తర్వాత 1963లో ఇంకోసారి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది. అయితే డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏందో కూడా తెలియదు. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటంటే ఈ జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్కి సుప్రీంకోర్టు జడ్జి ఆయన కమిషన్ చైర్మన్గా ఉంటాడు. ఆయనతో పాటు ఎస్పెషల్లీ మన భారత ఎన్నికల ప్రధాన అధికారి అలాగే ఆయనతో పాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్టరల్ ఆఫీసర్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా అందులో సభ్యులుగా ఉంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే 1963లో ఇంకొక డీలిమిటేషన్ అంటే రెండో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది. అప్పుడు 1961 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు ఉన్నటువంటి జనాభా 43,90,00,000 మంది. అయితే ఈ జనాభాకు సంబంధించి అప్పుడు వరకు కూడా 494 లోక్సభ స్థానాలు ఉంటే అప్పటికి ఉన్నటువంటి పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా దాన్ని 522 లోక్సభ స్థానాలకు పెంచారన్నమాట. అయితే ఆ తర్వాత 1973లో 54,80,00,000 మంది జనాభా పెరిగారు. దీంతో ఈ స్థానాలను 543కి పెంచారన్నమాట. అయితే ఆ తర్వాత 2002లో ఒకసారి రీసెంట్గా మనకు జనాభా లెక్కలు తీశారన్నమాట. ఈ జనాభా లెక్కలు తీసిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి కదా, కానీ జరగల. ఎందుకు జరగలేదంటే అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఏంటంటే 543 స్థానాలను తగ్గించకుండా పెంచకుండా ఉండే విధంగా పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. అదేంటంటే రాజ్యాంగ సవరణ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ దేశంలో చేయకూడదు, అంటే 2026 వరకు కూడా చేయకూడదు అని చెప్పేసి ఒక చట్టం చేశారనమాట. సో కాబట్టి తర్వాత ఎన్ని జనాభా గణనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ ఈ డీలిమిటేషన్ నిర్వహించలేదు దేశంలో. కాబట్టి ఇప్పుడు 2026 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా నిజంగా దక్షిణాదికి నష్టం చేకూరుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే ఖచ్చితంగా నష్టం చేకూరదు. ఇప్పుడు అది ఉత్తరాది దక్షిణాది వేరైనప్పుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్, మనం చూసాం, మనం దేశమంతా ఒకటే, ఇక్కడే మనకేం ద్వంద్వ పౌరసత్వాలు లేవు. రాష్ట్రానికి ఒక పౌరసత్వం, దక్షిణాదికి ఒక పౌరసత్వం, ఉత్తరాదికి ఒక పౌరసత్వం, భారతదేశం మొత్తానికి కలిపి ఒక పౌరసత్వం. ఇప్పుడు యూఎస్ఏ ఉంది, యూఎస్ఏలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ స్వయం ప్రాతిపదిక మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం. సో దేశం మొత్తం ఒక యూనిట్. అయితే ఇదేంటంటే సమాఖ్య దేశం, అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను, రాష్ట్రాలకు సంబంధించిన విధుల్లో కేంద్రం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ కేంద్రం తీసుకునేటటువంటి నిర్ణయాలు అని ఏవైతే ఉన్నాయో, అంటే ఎప్పటి నుంచి వస్తున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా కేంద్రం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే దక్షిణాదికి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే 1952లో అప్పట్లో భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి సో జనాభా నియంత్రణ చేద్దాం దేశంలో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో 1976 తర్వాత ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో అంటే మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ జనాభాకు తగ్గుదలకు సంబంధించి అంటే కుటుంబ నియంత్రణకు సంబంధించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఏమైపోయిందంటే ఉత్తరాది కంటే దక్షిణాదిలో జనాభాకి సంబంధించినటువంటి రేటు తగ్గింది. దీంతో ఏంది, అప్పట్లో ఏమనుకున్నారు, జనాభా పెరుగుతోంది, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి జనాభా పెరిగితే నిరుద్యోగిత వస్తుంది, పేదరికం వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జనాభాను తగ్గించాలనే ఉద్దేశంతో జనాభా నియంత్రణ ఏర్పాటు చేశారు. ఆ జనాభా నియంత్రణ కేంద్రం చెప్పింది కదా అని చెప్పేసి ఈ రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాయి. అలా పాటించినటువంటి రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కాబట్టి ముందు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సీట్లు తగ్గుతాయి. అప్పుడు
పార్లమెంటులో ఉత్తరాదికి సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కువ అవుతుంది, అప్పుడు దక్షిణాదికి సంబంధించినటువంటి వాయిస్ వినిపించదు అనేటటువంటి అంశం నిజమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు గతంలో ఎలా ఉండింది, ఆయా పార్టీల మీద వివక్షత భారీగా చూపించేవారు. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబడాలంటే దక్షిణాదిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సపోర్ట్ అవసరం. సో ఈరోజు దక్షిణాది ఉత్తరాది కలిపి అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతుంది ఎవరు, దక్షిణాది రాష్ట్రాలు. సో కాబట్టి ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళది కూడా అంటే డైరెక్ట్గా ప్రమేయం ఉంటుంది కాబట్టి సో దానివల్ల పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం కావచ్చు, ఇప్పుడు చాలామంది మేధావులు మాట్లాడుతున్నది ఏంటి అంటే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది లోక్సభ సభ్యులు, అంటే మొత్తం 543 మంది ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది ఉన్నారు. అంటే మొత్తం 24% దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్లో. కాబట్టి ఈ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే రేపు వచ్చేటటువంటి ఒకవేళ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కానీ జరిగితే ప్రతి 20 లక్షల మందికి ఒక లోక్సభ స్థానం ఉంది ప్రస్తుతానికి. సో ఆ లెక్కలో రేపు జనాభాకి సంబంధించినటువంటి జనాభా లెక్కలు తీసిన తర్వాత ఈ డీలిమిటేషన్ కానీ చేస్తే ఈ 543 స్థానాలు ఉన్నాయి కదా, ఇవి దాదాపు కూడా 753కి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కేవలం 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 3 స్థానాలు, అలాగే తమిళనాడులో ఒక 2 స్థానాలు, కర్ణాటకలో ఒక 8 స్థానాలు, అలాగే కేరళలో 1 స్థానం తగ్గుతుంది అని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి అనమాట. దీంతో 753 స్థానాలకి పెరిగినప్పటికీ కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి వాటి సంఖ్య 144 మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలను బట్టి మనకు తెలుస్తోంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ ఈరోజు 80 స్థానాలతో 80 లోక్సభ స్థానాలు అక్కడ ఉన్నాయి. సో అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటారో వాళ్ళే కేంద్రంలో అధికారంలోకి వస్తారు అని చెప్పేసి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అయితే అలాంటి ప్రాంతంలో రేపు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే అక్కడ జనాభా భారీగా పెరిగిపోయారు కాబట్టి 80 స్థానాలు కాస్త 128 స్థానాలు, అంటే దాదాపు 48 స్థానాలకు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు ఇంకో చోట అంటే బీహార్లో ఇప్పుడు లోక్సభకు సంబంధించిన స్థానాలు 40 ఉంటే అది ఒక 70 కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో కూడా 48 లోక్సభ స్థానాలు ఉంటే అది ఒక 68కి పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో కూడా 29 స్థానాల నుంచి 47కి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడేమో డబల్ పెరుగుతూ పోతున్నాయి, దక్షిణాదిలో మాత్రం 1-2 స్థానాలు మాత్రమే పెరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా దక్షిణాదికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉత్తరాది పెత్తనం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనేది చేయకుండా ప్రాంతాల ప్రాతిపదికన, రాష్ట్రాల ప్రాతిపదికన సమాన ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ లోక్సభ నియోజకవర్గాలను నిర్ణయిస్తే బాగుంటుంది అనేటటువంటి వాదనతోటి ఇప్పుడు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారు అది ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్రం చెప్పలే ఇంకా డీలిమిటేషన్ అనేది ఇక్కడ ఉన్న జనాభా లెక్కల ప్రకారం మేము చేస్తామని చెప్పి చెప్పలా. సో కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా దీని మీద పునరాలోచిస్తుంది. ఎందుకంటే కేంద్రం గతంలో జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు 543 స్థానాలు ఉన్నాయి. అంటే దాదాపు 1976 నుంచి ఈరోజు 2026 వరకు కూడా కనీసం ఆ లోక్సభ స్థానాలను పెంచినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు పెంచింది రేపు 2026లో అప్పుడేదో చేసినటువంటి 50వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రాతిపదిక తీసుకుంటుంది. అది జనాభానా లేకపోతే రాష్ట్రాలకు సమాన హోదా కల్పించేటటువంటి ప్రాతిపదికన ఏ విధంగా తీసుకుంటుందనేది తెలియదు అనమాట. అయితే అది తెలియకముందే వెంటనే దక్షిణాది రాష్ట్రాలు పక్కన పెడితే ఎస్పెషల్లీ తమిళనాడులో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇందాక మనం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఎలాగో వస్తున్నాడు, అలాగే దక్షిణాదిలో తమిళనాడులో మాకు ఇబ్బంది పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తితే ప్రజల నుంచి సరైనటువంటి సపోర్ట్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి స్టాలిన్ అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను టచ్ చేస్తూ ఉండడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ని టచ్ చేస్తూ ఉండడంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అనేది తెలుస్తోంది.